పేదలకు ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసిందే. ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న ఒక నిరుపేద చెంచు జాతి కుటుంబం ప్రమాదానికి గురై ఆసుపత్రికి వస్తే వారి పట్ల సిబ్బంది ప్రదర్శించిన అవమానయ్య తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చర్లగూడకు చెందిన ఒక చెంచు కుటుంబం ఓటు వేసి తిరిగి వస్తుండగా దుప్పలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం 4 గంటల సమయంలో చికిత్స కోసం వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న వారిని అడ్మిట్ చేసుకోవాల్సింది పోయి కేవలం ప్రథమ చికిత్స చేసి బయటకు పంపేశారు. కారణం అడిగితే వారి దగ్గర నుంచి దుర్వాసన వస్తుందని ఆసుపత్రి సిబ్బంది సమాధానం ఇవ్వడం గమనార్హం. తమకు ప్రాణాపాయం ఉందని కనీసం నిలబడలేకపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు. సాక్షాత్తు ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వివక్ష చూపిస్తూ రోగులను చిన్న చూపు చూపడంపై సామాజిక కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేసి పౌర బాధ్యత చాటుకున్న ఆ కుటుంబానికి అదే ప్రభుత్వం నడిపే పరిస్థితిలో అవమానం జరగడం బాధాకరం. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. సరేలే, న్యాయం చేయాలని మేము కోరుతాం సార్. ఓకే ఓకే రైట్. చిన్న పాప ఒకతేనా? ఒకతే ఉందా? కొద్దిగా ఇసుట్రాను సార్. ఇట్లా మేము ఓట్లేదు దానికి ఇట్లా మేము మా ఊరు పోయిస్తున్నాం సార్. నిన్న పోయినా ఈరోజు వేసేస్తున్నాం.